మూసీ సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మూసీ నదిని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పరివాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం, వాణిజ్య సముదాయాలను నిర్మించడంపై సీఎం దృష్టి పెట్టారు. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ నిర్మించేందుకు వివిధ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రతినిధి బృందం అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగానే సీఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం లండన్లో థేమ్స్ రివర్ ఫ్రంట్ను, దుబాయ్లో వాటర్ ఫ్రంట్ను సందర్శించింది. వాటిని ఎలా అభివృద్ధి చేశారన్న విధానాలను తెలుసుకుంది. తెలంగాణలో మూసీ నది పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలపై అక్కడి అధికారులతో చర్చించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి నిన్న లండన్ నుంచి దుబాయ్ చేరుకున్నారు. సుమారు 70 సంస్థల ప్రతినిధులతో తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు చర్చలు జరిపారు. ప్రపంచంలో పేరొందిన కంపెనీలు, ప్రపంచ స్థాయి పట్టణ ప్రణాళిక నిపుణులు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో వరుసగా రేవంత్ భేటీ అయ్యారు. చరిత్రాత్మక నగరాలన్నీ నీటి వనరులే కేంద్రంగా అభివృద్ధి చెందాయి. మూసీ పునరుద్ధరణతో హైదరాబాద్ మహానగరం ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా మారుతుందని, అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ రివర్ ప్రాజెక్టుకు అపురూపమైన డిజైన్లు, నమూనాలను రూపొందించి ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్ మార్క్ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. దావోస్, దుబాయ్ పర్యటనలు ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేటి ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు.